హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మిస్సింగ్ డే మీద ఇచ్చున్నారు. ద టేబుల్ గివెన్ బిలో షోస్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ టేబుల్లో ఏమి ఇచ్చారంటే ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, అదే విధంగా పర్సంటేజ్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. కొన్ని వాల్యూస్ మిస్ అయి ఉన్నాయి. ఇక్కడ మనం మిస్సింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టేబుల్ బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ టేబుల్లో ఉండే మిస్సింగ్ వాల్యూస్ కనుక్కుంటే ఈ 3 క్వశ్చన్స్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మిస్సింగ్ డిఐ డిస్కౌంట్స్ బేస్ చేసుకొని ఇచ్చారు. అంటే మనకు కొంచెం ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్స్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఏముంటుంది? పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుంది. ఫస్ట్ మనం మిస్సింగ్ వాల్యూస్ కనుక్కుందాం. ఆర్టికల్ ఏ సెల్లింగ్ ప్రైస్ తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ ఎంత? 1500. డిస్కౌంట్ వచ్చి 20%. డిస్కౌంట్ వచ్చి 20%. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. మార్కెట్ ప్రైస్ వచ్చి 1500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 into 15 300. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 300. 1500లో 300 పోతే 1200. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1200. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ బి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ తెలియదు. సెకండ్ ఆర్టికల్ కి మార్కెట్ ప్రైస్ తెలియదు. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 30% ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2800. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, డిస్కౌంట్ అంటే మైనస్ 100 - 30 70. 70/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 70/100, బ్యాక్ వాల్యూ కావాలంటే 100/70. 74. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది? 4000 వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత? 4000. ఆర్టికల్ సికి సంబంధించిన డేటా అసలు ఏమి ఇవ్వలేదు కాబట్టి సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోలేదు. నెక్స్ట్ ఆర్టికల్ డి చూడండి. ఇది ఆర్టికల్ ఏ, ఇది ఆర్టికల్ బికి సంబంధించిన క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఆర్టికల్ డి. మార్కెట్ ప్రైస్ ఎంత తెలియదు. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 5%. డిస్కౌంట్ 5% ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3420. మార్కెట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్. 100 - 5 95/100. రివర్స్ 100/95. నెక్స్ట్ 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 1s 5 9s. 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 6 30. 5 8s 40. 5 4s. 19తో క్యాన్సిల్ చేయండి. 19 3s 57. 114 కదా, 19 6. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 36 into 100 అంటే 3600. ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 3600. నెక్స్ట్ ఆర్టికల్ ఈ. మార్కెట్ ప్రైస్ ఇచ్చారు ఎంత? 2700. మార్కెట్ ప్రైస్ మీద ఏమి ఇస్తాం మనం? డిస్కౌంట్ ఇస్తాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 2430. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చా? 2700 - 2430 అంటే 270 రూపీస్ ఇచ్చా. పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 270. మార్కెట్ ప్రైస్ వచ్చి
2700. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్, 27 tenths. అంటే డిస్కౌంట్ ఎంత, 10%. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ బి అండ్ డి టుగెదర్. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఎంఆర్పి ఆఫ్ బి అండ్ డి కనుక్కోవాలి. ఎంఆర్పి ఆఫ్ బి ఎంత, 4000, బి వచ్చి 4000. ఎంఆర్పి ఆఫ్ డి ఆల్రెడీ కనుక్కున్నాం కదా, ఎంఆర్పి డి ఎంత, 3600. టుగెదర్ అంటే యాడ్ చేయాలి, యాడ్ చేసే ఎంత, 7600. నెక్స్ట్ టు ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ సి. ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ సి తెలియదు, కనుక్కుందాం. ఆర్టికల్ సి కాస్ట్ ప్రైస్ ఎంత, 1500. నెక్స్ట్ ఆర్టికల్ సి కాస్ట్ ప్రైస్ ఎంత, 1500. ఇఫ్ ద ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ సి, ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్, ఈస్ 150%, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అన్నారా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఎంత, 1200. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. అంటే 15 into 120 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 1800. ఆర్టికల్ సి ఎంఆర్పి ఎంత, ఆర్టికల్ సి ఎంఆర్పి వచ్చి 1800. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, డిఫరెన్స్ కనుక్కోమన్నారు. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోమన్నారు. 7600 కి 1800 కి డిఫరెన్స్ కనుక్కో. 16 లో 8 పోతే 8, 6 లో 1 పోతే 5, అంటే డిఫరెన్స్ ఎంత, 5800. ఫస్ట్ మనం ఈ టేబుల్ ని ఫిల్ చేసుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ ని మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ఆర్టికల్ ఎఫ్, ఇక్కడ ఆర్టికల్ ఎఫ్ 2 successive discounts of x plus 5% and x plus 15% is given. ఇక్కడ ఎఫ్ మీద ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చాం, 2 డిస్కౌంట్స్ ఇచ్చాం. ఎఫ్ యొక్క మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్స్ ఇచ్చాం. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, x plus 5%. సెకండ్ డిస్కౌంట్ వచ్చి x plus 15%. ఇలా డిస్కౌంట్ అయిపోయినాక ఫైనల్ గా వచ్చే ప్రైస్ ఏమంట, సెల్లింగ్ ప్రైస్ కను. ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటే ఏం కనుక్కోవాలి మనం, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. నెక్స్ట్ హూజ్ ఎంఆర్పి, ఎంఆర్పి అంటే ఇది ఈ సేమ్ యాజ్ ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ డి. ఆర్టికల్ డి ఎంఆర్పి ఎంతో చూసుకోండి. ఆర్టికల్ డి ఎంఆర్పి ఎంత, 3600. ఆర్టికల్ డి ఎంఆర్పి 3600 కాబట్టి ఆర్టికల్ ఎఫ్ ఎంఆర్పి కూడా ఎంత అవుతుంది, 3600. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఇచ్చారు, డిస్కౌంట్ పర్సంటేజ్ గివెన్ ఆన్ ఆర్టికల్ ఈ. ఎక్స్ వాల్యూ వచ్చి పర్సంటేజ్ డిస్కౌంట్ గివెన్ ఆన్ ఆర్టికల్ ఈ. ఆర్టికల్ ఈ పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత, 10%. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 10%. సబ్స్టిట్యూట్ చేయండి. 10 plus 5 15, 10 plus 15. మార్కెట్ ప్రైస్ వచ్చి 3600. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 15%. డిస్కౌంట్ అంటే మైనస్ చేయాలి. సెకండ్ డిస్కౌంట్ 25%. ఫైనల్ గా వచ్చిన దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ 100 minus 15, 85/100. 100 minus 25, 75/100. 25 3s
25 fours, 2 zeros, 2 zeros cancel, 4 nines. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 85 into 9 into 3 27. అంటే ఆన్సర్ 85 into 27. మల్టిప్లై చేద్దాం. 7 5s 35, 7 8s 56, 59. 85 into 2 170, 5 9 12. అంటే ఆన్సర్ ఎంత? 2295. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎఫ్ ఎంత? 2295. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ ప్రాఫిట్ ఆన్ 6 quantity ఆఫ్ ఆర్టికల్ ఏ. ఆర్టికల్ ఏ ప్రాఫిట్ కనుక్కుందాం. ప్రాఫిట్ అంటే ఎలా కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఆర్టికల్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత చూసుకుందాం. ఆర్టికల్ ఏ సెల్లింగ్ ప్రైస్ 1200, కాస్ట్ ప్రైస్ 1000. 1200 1000 అంటే ప్రాఫిట్ ఎంత? 200 రూపీస్. ఆర్టికల్ ఏ ప్రాఫిట్ వచ్చి 200 రూపీస్. నెక్స్ట్ ఆర్టికల్ బి ప్రాఫిట్ కనుక్కుందాం. ఆర్టికల్ బి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2800. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 2800. కాస్ట్ ప్రైస్ తెలియదు కదా, చూద్దాం. ఇఫ్ ప్రాఫిట్ ఆన్ 6 quantity, ఒక ఆర్టికల్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది? 200. 6 quantities అంటే ఇంటూ 6. ఒక ఆర్టికల్ మీద ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2800. కాస్ట్ ప్రైస్ తెలియదు కదా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి తెలియదు కాబట్టి అలానే పెట్టేస్తా. ఎన్ని క్వాంటిటీస్? 5 quantities అంటే ఇంటూ 5 చేస్తే ఎంత రావాలా? టోటల్ ప్రాఫిట్ 2700. 5 into 2800 minus CP is equal to 2700. 6 into 200 1200. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 1500. 5 into 2800 minus CP. 5 3s ఎంత? 15. ఇక్కడ ప్లస్ 300, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 300. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఎంత? 2500. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి అంటే 2500. నెక్స్ట్ ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ బి అన్నారా? ఎంఆర్పి ఆఫ్ ఆర్టికల్ బి అంటే 4000. ఆర్టికల్ బి ఎంఆర్పి అంటే 4000. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్. పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 2500 4000 డిఫరెన్స్ ఎంత? 1500. దెన్ తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ ఎంత? 4000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సల్. 4 3s 12, 30, 4 7s 28, 4 5s అంటే ఎంత పర్సెంట్? 37.5% లెస్. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ తక్కువ కాబట్టి లెస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కేసులెట్ ఇచ్చారు పార్ట్నర్షిప్ మీద. అభి, భరత్ అండ్ చేతన్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అభి, భరత్, చేతన్. అభి ఇన్వెస్ట్మెంట్ ఎంత? X. భరత్ జాయిన్స్ విత్ an ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000 ఫర్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అంటే భరత్ ఎంత టైం ఉన్నాడు బిజినెస్ లో? హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000. ఇక్కడ టైం ఇచ్చారు. టైం టేకన్ బై అభి, భరత్ అండ్ చేతన్. ఏమని ఇచ్చారంటే 5:6:2. చేతన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? Y. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్
ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ షేర్ ఇన్ ద ప్రాఫిట్. అంటే ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. ప్రాఫిట్ రేషియో అంటే ఎలా కనుక్కోవాలి మనం? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అభి, భరత్, చేతన్. అభి ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఎక్స్. ఎంత టైం పీరియడ్? టైం రేషియో ఇచ్చారు. ఎంతనిచ్చారు? 5:6:2. అదే విధంగా భరత్ ఎంత టైం ఉన్నాడో ఇచ్చాడు. భరత్ ఎంత టైం ఉన్నాడు? హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే 6 months. 6 parts 6 కాబట్టి 5 parts ఎంత? 5. అంటే అభి ఎన్ని మంత్స్ ఉంటాడు? 5 months. చేతన్ వచ్చి 2 months ఉంటాడు. అభి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్. అభి టైం పీరియడ్ ఎంత? 5 months. నెక్స్ట్ భరత్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 25,000. ఎన్ని మంత్స్? 6 months. చేతన్ ఇన్వెస్ట్మెంట్ వై. టైం పీరియడ్ వచ్చి 2 months. నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ రేషియో ఎంతనిచ్చారు? 15:30:4. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే ఈ రెండు మాత్రమే తీసుకుందాం. ఫస్ట్ 2 x into 5 అంటే 5x. 5x is to 25,000 into 6 is equal to 15:30. 15 ones 15 twos. 5 ones 5 fives. X divided by 30,000. 5,000 into 6 అంటే 30,000 is equal to 1/2. 2 15s. అంటే x వాల్యూ ఎంత? 15,000. x వాల్యూ ఎంత వచ్చింది మనకు? 15,000. సేమ్ అదే విధంగా y వాల్యూ కనుక్కుందాం. y వాల్యూ కావాలంటే లాస్ట్ 2 తీసుకోండి. 25,000 into 6 divided by 2y is equal to 30/4. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 2 2s, 2 15s. నెక్స్ట్ 3 2s, 3 5s, 5 5s. అంటే y వాల్యూ ఎంత? 5,000 into 2 అంటే 10,000. అంటే y చేతన ఇన్వెస్ట్మెంట్ y అంటే ఎంత? 10,000. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్. ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 15,000 10,000 డిఫరెన్స్ ఎంత? 5,000. దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? 10,000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 4 zeros క్యాన్సర్. అంటే ఆన్సర్ ఎంత? 50%. అంటే ఆన్సర్ 50% మోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆఫ్టర్ 2 months అభి ఇన్వెస్ట్మెంట్ ఎంత? అభి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ ఎంత? 15,000. అభి ఇన్వెస్ట్మెంట్ 15,000. నెక్స్ట్ భరత్ ఇన్వెస్ట్మెంట్ 25,000. చేతన్ ఇన్వెస్ట్మెంట్ 10,000. ఇంత ముందుగానే కనుక్కున్నాం కదా. చేతన్ ఇన్వెస్ట్మెంట్ వై వాల్యూ ఎంత? 10,000. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? ఇఫ్ ఆఫ్టర్ 2 months. టైం పీరియడ్స్ కూడా ఇచ్చారు కదా. అభి, భరత్, చేతన్. అభి ఎన్ని మంత్స్? 5 months. భరత్ 6 months. చేతన్ 2 months. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏబిసి. ఏ అంటే అభి, బి అంటే భరత్, సి అంటే చేతన్.
అభి ఇన్వెస్ట్మెంట్ 15,000. ఎన్ని మంత్స్ వరకు? 2 మంత్స్ వరకు. 2 మంత్స్ తర్వాత అభి ఎంత డ్రా చేసుకున్నాడు? 3/5. 3/5 డ్రా చేసుకుంటే బిజినెస్ లో ఎంత ఉంటుంది? 2/5 ఉంటుంది. అతని ఇన్వెస్ట్మెంట్ 15,000. 5 3s అంటే అప్పుడు బిజినెస్ లో ఎంత అమౌంట్ ఉంటుంది? 6,000. అభి ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఎంత? 5 మంత్స్. ఆల్రెడీ 2 మంత్స్ రాసా. రిమైనింగ్ ఎన్ని మంత్స్? 3 మంత్స్. నెక్స్ట్ భరత్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000. ఎన్ని మంత్స్ వరకు? 2 మంత్స్ వరకు. 2 మంత్స్ తర్వాత ఎంత విత్డ్రా చేసుకున్నాడు భరత్? 35%. 35% డ్రా చేసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 65. 100 లో 35 పోతే 65. భరత్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 65 into 250. 250 ఏమని రాయొచ్చు? లేదంటే అలానే రాసుకోండి. 25 5s 125. 25 6 150. 150 ఒక 12 162 అంటే 16250. నెక్స్ట్ భరత్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఎంత? 6 మంత్స్. ఇక్కడ 2 మంత్స్ అయిపోయింది. రిమైనింగ్ టైం పీరియడ్ 4 మంత్స్. నెక్స్ట్ చేతన్ ఇన్వెస్ట్మెంట్ 10,000. చేతన్ ఇన్వెస్ట్మెంట్ 10,000. చేతన్ టైం పీరియడ్ 2 మంత్స్. 1 మంత్ వరకు చేతన్ కామ్ గా ఉన్నాడు. చేతన్ యాడెడ్ 10% ఆఫ్టర్ 1 మంత్ అన్నారా? ఆల్రెడీ 10,000 ఉంది. ఇప్పుడు ఎంత యాడ్ చేశాడు? 10% యాడ్ చేశాడు. ఎనీ నెంబర్ 100%. 10% యాడ్ చేస్తే 100 + 10 110. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. 110 into 100 అంటే 11,000. 1 మంత్ తర్వాత చేతన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 11,000. చేతన్ టైం పీరియడ్ 2 మంత్స్. ఆల్రెడీ 1 మంత్ కి రాసాం. రిమైనింగ్ టైం పీరియడ్ 1 మంత్. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో అన్నిట్లో ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోండి. ఫస్ట్ ఇది మల్టిప్లై చేయండి. 16,250 into 4. 54 200. 4 2s 8 10. 16 4 64 65. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 65,000 వస్తుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ప్రతి దాంతో 3 zeros ఉన్నాయి. 3 zeros ని క్యాన్సిలేషన్ చేయండి. నెక్స్ట్ 15 into 2 30. 6 into 3 18. 30 + 18 48. నెక్స్ట్ 25 into 2 50. 50 + 65 అంటే ఎంత? 115. నెక్స్ట్ 10 into 1 10. 10 + 11 21. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు? ఫైండ్ చేతన్ ప్రాఫిట్. ఏబిసి కదా. చేతన్ ప్రాఫిట్ అంటే ఎన్ని పార్ట్స్? 21 parts. ఈజ్ వాట్ % ఆఫ్ అభి అండ్ భరత్ ప్రాఫిట్స్? అభి అండ్ భరత్ ప్రాఫిట్స్ అంటే 48 + 115. 48 115 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 163. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? పర్సంటేజ్ కనుక్కోమన్నారు. 21 divided by 163. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 21ని అప్రాక్సిమేట్లీ 20 అనుకుందాం. 163ని 160 అనుకుందాం. 0 0 క్యాన్సర్. 2 8s అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 8 12s. 12.5% వస్తుంది.
అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి ఇలా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే 21 డివైడెడ్ బై 163 చేసుకోండాలి. అంటే ఆన్సర్ ఎంత? 12.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్రీజెస్ ఇన్వెస్ట్మెంట్ టైం. భరత్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? నెక్స్ట్ భరత్ ఇన్వెస్ట్మెంట్ 25,000. భరత్ ఇన్వెస్ట్మెంట్ 25,000. భరత్ బిజినెస్ లో ఉన్న టైం ఎంత? M months. చేతన్ ఇంక్రీజెస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ టైం. చేతన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? చేతన్ ఇన్వెస్ట్మెంట్ వై అంటే ఎంత? 10,000. చేతన్ ఇన్వెస్ట్మెంట్ 10,000. టైం పీరియడ్ n months. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. భరత్ ఇన్వెస్ట్మెంట్ 25,000, టైం పీరియడ్ వచ్చి m months. చేతన్ ఇన్వెస్ట్మెంట్ 10,000, టైం పీరియడ్ వచ్చి n months. ప్రాఫిట్ రేషియో ఎంత? 9:4. నెక్స్ట్, ఫైండ్ ఫర్ హౌ మెనీ ఎక్స్ట్రా మంత్స్ భరత్ అండ్ చేతన్ కీప్ దేర్ మనీ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్, M and N ఆర్ ఇండిజెస్. ఇప్పుడు M వాల్యూ N వాల్యూ కనుక్కుందాం. ఎలా కనుక్కోవచ్చు? 5 5s చూడండి, 3 zeros 3 zeros క్యాన్సర్. 5 5s 5 2s. 5m by 2n is equal to 9 by 4. 2 2s. m by n is equal to 9 by 10. అంటే m వాల్యూ ఎంత? 9. కరెక్టే కదా? 8 is less than 9 కదా? నెక్స్ట్, n వాల్యూ 10. కరెక్టే కదా? 10 is less than 11. నెక్స్ట్, ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ ఎక్స్ట్రా మంత్స్ భరత్ అండ్ చేతన్ కీప్ ద మనీ. భరత్ ఒరిజినల్ గా 6 months ఉన్నాడు. ఒరిజినల్ గా ఎన్ని మంత్స్ ఉన్నాడు? 6 months. ఇప్పుడు ఎన్ని మంత్స్? 9 months. అంటే ఎక్స్ట్రాగా ఎన్ని మంత్స్? 3 months చేశాడు. చేతన్ వచ్చి ఒరిజినల్ గా 2 months ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నాడు? 10 months. అంటే ఎక్స్ట్రాగా ఎన్ని మంత్స్ ఉన్నాడు? 8 months. ఒరిజినల్ గా 2 months, ఇప్పుడు 10 months ఉన్నాడు. అంటే ఎక్స్ట్రాగా ఎన్ని మంత్స్ వర్క్ చేశాడు? 8 months. నెక్స్ట్ క్వశ్చన్, టుగెదర్ ఈజ్ 1026 టు డూ ఏ వర్క్. 1 day వర్క్ చేసిన దానికి ముగ్గురికి కలిపి ఎంత శాలరీ ఇస్తారు? 1026 ఇస్తారు. ఇక్కడ ఏమని ఇచ్చారు? P earns more than R. P వచ్చి R కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తాడు. ఈ సేమ్ యాజ్ R earns more than Q. మోర్ అంటే డిఫరెన్స్, R minus Q. నెక్స్ట్, R కి Q కి ఎఫిషియన్సీ రేషియో ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 19:8. నెక్స్ట్, దీని నుంచి మనం P వాల్యూ కనుక్కుందాం. మనకు P వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ మైనస్ R, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ R అంటే 2R. 2R minus Q. 2 into R వాల్యూ ఎంత? 19. R ఎఫిషియన్సీ 19, Q ఎఫిషియన్సీ 18. ఇప్పుడు P ఎఫిషియన్సీ కనుక్కుందాం. 2 into 19 38. 38లో 18 పోతే 20. అంటే P ఎఫిషియన్సీ ఎంత? P ఎఫిషియన్సీ 20. నెక్స్ట్, ఫైండ్ ద అమౌంట్ ఎర్న్డ్ బై R and P టుగెదర్ ఇన్ 5 days. ఇక్కడ చూడండి, వాళ్ళు టోటల్ 1 dayకి ఎంత ఎర్న్ చేస్తారు? 1026. టోటల్ ఎన్ని పార్ట్స్? 20 + 19 39. 39 ఒక 18. టోటల్ ఎన్ని పార్ట్స్? 57 parts. వాళ్ళకి టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది? 1026. 1 part ఎంతో కనుక్కుందాం. 3 19s, 3 3s 9, 3 4s 3 2s. 19 1s 19. 19 అంటే 152 మిగులుతుంది.
19 8 ఎంత 152. అంటే 1 part ఎంత 18 రూపీస్. అంటే ఇప్పుడు పీక్ ఎంత అమౌంట్ వస్తుంది? ఇదంతా 1 day ఎర్నింగ్స్, ఇదంతా 1 day ఎర్నింగ్స్. అంటే పీక్ ఎంత అమౌంట్ వస్తుంది? ఇంటూ 18 చేయాలి. 20 into 18 360. అంటే పీకి 360 రూపీస్ వస్తుంది 1 day శాలరీ. ఆర్కి 18 into 19, 18 into 19. నెక్స్ట్ 18 9s ఎంత 162. 18 1s 18, 18 ఒక 16 ఎంత 342. 1 డేకి వర్క్ చేస్తే ఆర్కి ఎంత వస్తుంది అమౌంట్ 342. క్యూకి 18 into 18 అంటే 18 స్క్వేర్ అంటే 324. ఇక్కడ ఏమడిగారు? అమౌంట్ ఎండ్ బై ఆర్ అండ్ పి. ఆర్కి ఎంత అమౌంట్ వస్తుంది? ఆర్ అండ్ పి ఎన్ని డేస్? 5 days. ఆర్కి ఎంత అమౌంట్ వస్తుంది? 342. పికి 360. ఎన్ని డేస్కి? 5 daysకి. 342 ప్లస్ 360 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 702 రూపీస్ వస్తుంది. 1 డేకి 702 రూపీస్ వస్తుంది ఇద్దరికి కలిపి. 5 daysకి కదా అడిగింది. అంటే ఎంత వస్తుంది మనకు? 3510 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ హూజ్ ఎఫిషియన్సీ ఈస్ యావరేజ్ ఎఫిషియన్సీ ఆఫ్ పి అండ్ క్యూ. ఎస్ ఎఫిషియన్సీ వచ్చి పికి క్యూకి యావరేజ్ అన్నారు. పి ఎఫిషియన్సీ ఎంత? 20. పి ఎఫిషియన్సీ 20. నెక్స్ట్ క్యూ ఎఫిషియన్సీ 18. యాడ్ చేసి బై 2 షేర్. 20 ప్లస్ 18 38. 38 by 2 అంటే 19. అంటే ఎస్ ఎఫిషియన్సీ ఎంత? 19. కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 36 days. ఇక్కడ ఒక వర్క్ ఉంది. ఎస్ ఎఫిషియన్సీ వచ్చి 19. ఎన్ని డేస్ లో చేస్తారు? 36 days. ఎస్ వచ్చి 19 ఎఫిషియన్సీతో ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు? 36 days. ఇక్కడ ముగ్గురు కలిసి వర్క్ చేస్తా ఉన్నారు. ఇఫ్ PQR వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ద వర్క్. ముగ్గురు కలిసి వర్క్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ PQR టోటల్ ఎఫిషియన్సీ ఎంత? P ఎఫిషియన్సీ 20, Q ఎఫిషియన్సీ 18, R ఎఫిషియన్సీ 19. టోటల్ యాడ్ చేస్తే ఎంత? 57. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 57. 19 ఎఫిషియన్సీ ఉంటే ఎన్ని డేస్ లో అయిపోతుంది? 36 days లో అయిపోతుంది. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత పెరిగింది? 3 times పెరిగింది. ఎఫిషియన్సీ 3 times పెరిగితే డేస్ తగ్గిపోతాయి, బై 3 అవుతాయి. అంతే కదా? ఎఫిషియన్సీ పెరిగితే తక్కువ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఇంటూ 3 అయింది కాబట్టి ఇక్కడ బై 3 అవుతుంది. అంటే అందరూ కలిసి ఎన్ని డేస్ లో చేసేస్తారు? 12 days. ముగ్గురు కలిసి 12 days లో చేస్తారు. ఇక్కడ ఏమడిగారు? టోటల్ వేజ్ ఆఫ్ క్యూ. వేజ్ అంటే శాలరీ. నెక్స్ట్ క్యూకి 1 డేకి శాలరీ ఎంత వస్తుంది? 324. క్యూ వచ్చి 1 డేకి 324 రూపీస్ తీసుకుంటాడు. ఎన్ని డేస్ పనిచేస్తా ఉన్నాడు? 12 days. అందరూ కలిసి 12 days పనిచేస్తారు. అంటే క్యూకి ఎంత శాలరీ వస్తుంది? 48. 12 days 24, 28, 36, 38. అంటే క్యూకి శాలరీ ఎంత వస్తుంది? 3888. నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ టేబుల్లో ఏమి ఇచ్చారంటే 4 types ఆఫ్ షేప్స్ ఇచ్చారు. సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. సర్కిల్ కి సంబంధించి రేడియస్ ఇచ్చారు. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇన్ రూపీస్ పర్ మీటర్ ఇచ్చారు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇచ్చారు.
ఇక్కడ రేషియో ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ టు ఫ్లోరింగ్. ఇక్కడ ఫెన్సింగ్ అంటే పెరిమీటర్కి వేస్తా, ఫెన్సింగ్ వచ్చి దేనికి వేస్తా, పెరిమీటర్. నెక్స్ట్ ఫ్లోరింగ్ వచ్చి దేనికి వేస్తామంటే ఏరియాకి. ఫెన్సింగ్ అనేది చుట్టూరు వేస్తాం కాబట్టి పెరిమీటర్ తీసుకోవాలా, ఫ్లోరింగ్ అంటే ఏరియా తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ మ్యాన్ వాంటెడ్ టు కన్వర్ట్ రెక్టాంగులర్ ఏరియా ఇంటూ రెక్టాంగులర్ వెల్. ఇక్కడ రెక్టాంగిల్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ రెక్టాంగులర్ ఏరియా అన్నారు కాబట్టి రెక్టాంగిల్ మీద ఫోకస్ చేద్దాం. ఏరియా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎంతనిచ్చారు, 210. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మ్యాన్ వాంటెడ్ టు కన్వర్ట్ రెక్టాంగులర్ ఏరియా ఇంటూ రెక్టాంగులర్ వెల్. రెక్టాంగులర్ వెల్ అంటే అది ఏ షేప్ లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. టు స్టోర్ వాటర్ ఫర్ ఇరిగేషన్ పర్పస్, ఫర్ దట్ హీ డిగ్ గ్రౌండ్ 13 meters డీప్. అంటే హైట్ ఎంత, 13 meters. ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే ఏం కనుక్కోవాలా, వాల్యూమ్ కనుక్కోవాలి. రెక్టాంగులర్ వెల్, రెక్టాంగులర్ వెల్ అంటే క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే LBH. లెంత్ L ఇంటూ B ఎంత, 210. H వాల్యూ 13. మల్టిప్లై చేయండి, 13 to 26. వాల్యూమ్ యూనిట్ మీటర్ క్యూబ్. అంటే ఆన్సర్ ఎంత, 2730. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ మ్యాన్ వాంట్స్ టు మేక్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇన్ ద సర్క్యులర్ ప్లే గ్రౌండ్. ఇక్కడ సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఉంది. రేడియస్ ఎంత, 14. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇచ్చారు, ఎంత, 120 rupees. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే 3 parts, ఎంత, 120 rupees. ఇక్కడ 3కి 120కి రిలేషన్ 40 కదా. ఫెన్సింగ్ కాస్ట్ 120 అయితే ఫ్లోరింగ్ కాస్ట్ ఎంత, 7 into 40, 280. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారంటే మ్యాన్ వాంట్స్ టు మేక్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇన్ ద సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఫర్ ద సేఫ్టీ ఈ ఫెన్స్డ్ అరౌండ్ ద ప్లే గ్రౌండ్. ఇక్కడ పిల్లల సేఫ్టీ కోసం ఫెన్సింగ్ వేశారు. ఫైండ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ అన్నారు. ఫ్లోరింగ్ కాస్ట్ కనుక్కోవాలా, అదే విధంగా ఫెన్సింగ్ ద సర్క్యులర్ పార్క్ అన్నాడు. ఇక్కడ మనం ఫ్లోరింగ్ కాస్ట్ కనుక్కోవాలా, అదే విధంగా ఫెన్సింగ్ కాస్ట్ కూడా కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్. టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ అంటే ఎలా కనుక్కోవాలి మనం, కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్, టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఎలా కనుక్కోవాలంటే కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ ఇంటూ ఏరియా. ఫ్లోరింగ్ కి కాస్ట్ ఎంత, 280 rupees. నెక్స్ట్ ఇది సర్క్యులర్ పార్క్ కాబట్టి ఏరియా ఫార్ములా πr². ఆర్ వాల్యూ ఎంత, 14. పై అంటే 22/7. ఆర్ వాల్యూ 14, πr² కదా. r² అంటే 14² అంటే 14 into 14. నెక్స్ట్ అదే విధంగా టోటల్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అనుకుందాం. ఫెన్సింగ్ కాస్ట్ అంటే కాస్ట్ పర్ మీటర్. ఫెన్సింగ్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 120. ఫెన్సింగ్ కాస్ట్ కనుక్కోవాలంటే పెరిమీటర్ తో మల్టిప్లై చేయాలి. 120 into పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. 2 into π అంటే 22/7, ఆర్ వాల్యూ 14. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్క్యులర్ ప్లే గ్రౌండ్. ఇక్కడ ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఉంది. ఎన్ ఏరియా ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ లెఫ్ట్ ఫర్ మేకింగ్ ఏ స్టేజ్. ఇక్కడ సర్క్యులర్ ప్లే గ్రౌండ్ లో ఒక స్క్వేర్ షేప్ తో
స్పేస్ని మనం స్టేజ్కి వదిలేస్తాం. ఫైండ్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ రిమైనింగ్ ఏరియా. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే రిమైనింగ్ ఏరియాని ఫ్లోరింగ్ చేసేదానికి ఎంత కాస్ట్ అవుతుందో అని అడిగారు. ఇక్కడ రిమైనింగ్ ఏరియా ఫ్లోరింగ్ కి కాస్ట్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ ఇంటూ ఫ్లోరింగ్ ఏరియా. ఇక్కడ స్టే చేస్తాం కాబట్టి ఇక్కడ ఫ్లోరింగ్ చేయము. నెక్స్ట్ ఈ ఫ్లోరింగ్ ఏరియా ఎలా కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ స్క్వేర్. సర్కిల్లోంచి స్క్వేర్ ని తీసేస్తే మనకేమొస్తుంది? ఫ్లోరింగ్ ఏరియా వస్తుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఇది స్క్వేర్ కదా, దీన్ని ఏమంటాం? డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్. ఇక్కడ రాద్దాం క్లియర్ గా. డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు diameter of the circle. Diagonal of the square formula √2a. a అంటే ఏమని? సైడ్ ఆఫ్ ద స్క్వేర్. డయామీటర్ అంటే 2 times రేడియస్ అంటే 2 into 14. అంటే ఏ వాల్యూ ఎంత? 28/√2. 14 into 2 ని ఏమని రాయొచ్చు మనం? √2 into √2 అని రాయొచ్చు. √2 క్యాన్సర్. ఏ అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్. ఎంత వస్తుంది మనకు? 14√2 వస్తుంది. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత? 14√2. 14√2 హోల్ స్క్వేర్. పై అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత? 14. 14 స్క్వేర్ అంటే 196. √2 స్క్వేర్ అంటే 2. 7 2s. 22 into 28 మల్టిప్లై చేయండి. 28 2s 56. 28 2s 56. 56 ఒక 5 61. 616. 392 వస్తుంది. సపరేట్ చేయండి. 224 వస్తుంది. నెక్స్ట్ టోటల్ కాస్ట్ కనుక్కోవాలి కదా. ఇక్కడ ఏరియా వచ్చి 224 ఉంది. ఏరియా ఎంత ఉంది? 224 మీటర్ స్క్వేర్ ఉంది. కాస్ట్ ఎంత అవుతుంది పర్ స్క్వేర్ మీటర్ కి? 299 రూపీస్. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక స్క్వేర్ మీటర్ కి 224 299 రూపీస్ అవుతుంది. ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి? 224. ఆన్సర్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ అకంబైన్డ్ బై 2 స్టేట్మెంట్స్ 1 and 2. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్. యూ హ్యావ్ టు డిటర్మైన్ విచ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ సఫిషియంట్ నెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్ సరిపోతాయో చూసుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమని అడిగారు? హౌ మచ్ పర్సంటేజ్ బి ఈజ్ లెస్ ఎఫిషియెంట్ దెన్ ఏ. ఏ కన్నా బి ఎంత ఎఫిషియన్సీ తక్కువ ఉన్నాడని అడిగారు. ఇఫ్ ఏ ఓన్లీ వర్క్స్ ఫర్ 7 days విత్ బి, వర్క్ ఫార్ములా మెన్ ఇంటూ డేస్. అంటే ఇక్కడ ఏబి కలిసి పనిచేశారు. ఎన్ని డేస్ పనిచేశారు? 7 days పనిచేశారు. రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేశారు? బి. ఎన్ని డేస్ లో చేశారు? 8 days లో చేశారు. దెన్ టైం టేకన్ బై దెమ్. టైం టేకన్ బై దెమ్ అంటే ఏ ప్లస్ బి ఈస్ 5 days లాంగర్ దెన్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. ఇక్కడ ఎన్ని డేస్ పట్టింది? 7 + 8 15 days పట్టింది. అలా కాకుండా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ మొత్తం పూర్తయ్యే వరకు చేసుంటే ఈ ఎక్స్ట్రా 5 days పట్టుండదు. అంటే 7 + 8 ఎంత? 15. ఇప్పుడు 15 days అయింది అంటే 5 days ఎక్స్ట్రాగా తీసుకున్నారు.
అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఈ 5 days వేస్ట్ అవు. అంటే 7 + 8 ఎంత 15. 5 days తీసేస్తే ఎంత 10 days. ఎలా చేసామంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు men into days. 7A + 7B + 8B 10A + 10B. నెక్స్ట్ ఫస్ట్ ఏల మీద ఫోకస్ చేద్దాం. 10A 7A అంటే 3A వస్తుంది. 7 + 8 15. 15లో 10 పోతే 5B అంటే 3A = 5B. అంటే ఇప్పుడు ఏకి బికి ఎఫిషియన్సీ పర్సంటేజ్ రాసుకోవచ్చు కదా. ఏ అంటే ఎన్ని పార్ట్స్ 5, బి అంటే 3. బి అంటే 3, ఏ అంటే 5. పర్సంటేజ్ లెస్ కనుక్కో. పర్సంటేజ్ లెస్ అంటే ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 3కి 5కి డిఫరెన్స్ 2. దాని తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ అంటే 5 పర్సంటేజ్ కదా ఇంటూ 100 5 20s అంటే ఎంత పర్సెంట్ 40%. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఈస్ 3 times ఎఫిషియెంట్ దెన్ బి. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 3 అనుకుందా, బి ఎఫిషియన్సీ 1. బి ఎఫిషియన్సీ 1. ఇక్కడ పర్సంటేజ్ లెస్ ఇంత ముందు కనుక్కున్నట్టే కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 3కి 1కి డిఫరెన్స్ ఎంత 2. దాని తర్వాత ఏ ఉంది కదా, ఏ వాల్యూ 3. ఈ విధంగా మనం ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. ఏదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 by itself is sufficient to answer the question. Next question. Raj and Simran invested in a business in the ratio 5:7. రాజు సిమ్రాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో చేశారు 5:7. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ప్రాఫిట్ షేర్ ఆఫ్ సిమ్రాన్. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. రాజు సిమ్రాన్. సిమ్రాన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 35,000. సిమ్రాన్ ఇన్వెస్ట్మెంట్ 35,000 అంటే రిలేషన్ 5,000 కదా. 5 into 5,000 25,000 అంటే రాజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 25,000. నెక్స్ట్ రాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 12 months. రాజ్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఎంత 12 months. సిమ్రాన్ ఇన్వెస్టెడ్ ఫర్ 9 months. నెక్స్ట్ దీన్ని మనం ప్రాఫిట్ రేషియో అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నెక్స్ట్ ఇక్కడ రాజు ప్రాఫిట్ షేర్ ఇచ్చారు. 2% ఆఫ్ రాజు ప్రాఫిట్ ఎంత 1600. టోటల్ ప్రాఫిట్ అంటే 100%. రిలేషన్ 800 కదా. 2 into 800 1600 అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత 100 into 800 అంటే ఎంత వస్తుంది 80,000. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా? ప్రాఫిట్ షేర్ ఆఫ్ సిమ్రాన్ కనుక్కో. రాజు ప్రాఫిట్ అంటే ఎన్ని పార్ట్స్ 20 parts. రాజు టోటల్ ప్రాఫిట్ ఎంత 80,000. ఇప్పుడు సిమ్రాన్ ప్రాఫిట్ కనుక్కో. సిమ్రాన్ అంటే ఎన్ని పార్ట్స్ 21 parts. రిలేషన్ 4,000 కదా. 20 into 4,000 80,000. రిలేషన్ 4,000. 21 into 4,000 వచ్చి 84,000 అంటే సిమ్రాన్ ప్రాఫిట్ ఎంత 84,000. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సఫిషియెంట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. రాజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? రాజ్ ఇన్వెస్ట్మెంట్
5. రాజు టైం పీరియడ్ ఎంత 4. సిమ్రాన్ ఇన్వెస్ట్మెంట్ 7. సిమ్రాన్ టైం పీరియడ్ 3. అంటే 20:21. రాజ్ గాట్ 4,000 లెస్ దెన్ సిమ్రాన్ అన్నారు. వీళ్ళిద్దరికి ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. 1 పార్ట్ వచ్చి 4,000. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా, సిమ్రాన్ ప్రాఫిట్ షేర్ కనుక్కో. సిమ్రాన్ ప్రాఫిట్ షేర్ అంటే 21 పార్ట్స్. అంటే 21 పార్ట్స్ కనుక్కోవచ్చు కదా. 1 పార్ట్ 4,000 అయితే 21 పార్ట్స్ వచ్చి 21 into 4,000. అంటే సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసినా ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్, ఏదో స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ 2 digit నెంబర్. అంటే ఏం కనుక్కోవాలి మనం, 2 digit నెంబర్ కనుక్కో. 2 digit నెంబర్ ఏమనుకుందాం, ఏబి అనుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ అంటే a plus b is 25% ఆఫ్ ద నెంబర్. 25% ఆఫ్ ద నెంబర్. నెంబర్ ఏమని రాయొచ్చు మనం, నెంబర్ ని మనం 10a plus b అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్. 10's ప్లేస్ కాబట్టి 10 తో మల్టిప్లై చేయండి, 1's ప్లేస్ కాబట్టి 1 తో మల్టిప్లై చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే a plus b, 25% ఆఫ్ ద నెంబర్. నెంబర్ అంటే 10a plus b. నెక్స్ట్ 25% అంటే 25/100 అంటే 1/4 అని. 4a plus 4b is equal to 10a plus b. 10a లో 4a పోతే 6a, లెఫ్ట్ సైడ్కి వెళ్తే 3b. 3 1s 3 2s. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకేమొచ్చింది, b is equal to 2a వచ్చింది. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ మనం చెప్పలేం. అంటే చాలా నెంబర్స్ వస్తాయి. ఏ వాల్యూ 1 పెడితే బి వాల్యూ 2 వస్తుంది, బి వాల్యూ 2 వస్తుంది. ఏ వాల్యూ 2 పెడితే బి వాల్యూ 4 వస్తుంది. ఆన్సర్ అంటే ఒకే నెంబర్ చెప్పాలి. ఇప్పుడు చాలా నెంబర్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే 2 digit నెంబర్ని చెప్పలేం. సెకండ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, థ్రైస్ ఆఫ్ ద నెంబర్. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. థ్రైస్ ఆఫ్ ద నెంబర్. థ్రైస్ అంటే 3 times. నెంబర్ అంటే 10a plus b is 30 more. 30 more. నెంబర్ obtained on interchanging the digits. ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ అంటే ఏబి, ఇంటర్చేంజ్ చేస్తే బిఏ. ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది, ఇది 10's ప్లేస్ కాబట్టి 10 తో మల్టిప్లై చేయండి. 10 into b 10b, 10b plus a. థ్రైస్ ద నెంబర్ అంటే 3 into 10a plus b, 30 more than. నెంబర్ అప్డేట్ బై ఇంటర్చేంజ్. ఇంటర్చేంజింగ్ అంటే 10b plus a. సాల్వ్ చేద్దాం. 30a plus 3b, 30 plus 10b plus a. 30a లో a పోతే 29a is equal to 10 లో 3 పోతే 7b plus 30. 1 ఈక్వేషన్ 2 unknowns. అంటే ఏ వాల్యూ బి వాల్యూ చెప్పలేం. అంటే సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా కూడా ఆన్సర్ రాదు. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే రాదు, సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా రాదు. ఫస్ట్ మనం ఇండివిజువల్ గా చూసాం, ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం. రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్స్ 2 unknowns. సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది. అంటే మనం 2 digit నెంబర్ని చెప్పచ్చు. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అనేది మనకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేమా, చేయొచ్చు. ఎందుకంటే 2 ఈక్వేషన్స్ 2 unknowns. అంటే రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్.
both the statements taken together